శ్రీశైల దివ్యక్షేత్రంలో మల్లన్న స్వామివారి స్పర్శ దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి స్పర్శ దర్శనానికి ఆలయ అధికారులు సాధారణ భక్తులకు అందని ద్రాక్షగా అటకెక్కించారు. దేశ నలుమూలల నుంచి శ్రీశైలం చేరుకునే భక్తులు స్వామివారి స్పర్శ దర్శనానికి ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. అయితే భక్తులకు ఆర్జిత సేవలను శని, ఆది, సోమవారాల్లో రద్దు చేస్తూ స్పర్శ దర్శనానికి 4500 టికెట్లను 1000 టికెట్లుగా కుదిస్తూ కేవలం 2 స్లాట్లుగా నిర్ణయిస్తూ సాధారణ భక్తుల ఆశలపై శ్రీశైల దేవస్థానం అధికారులు నీళ్లు చల్లారు. సాధారణ రోజుల్లో శ్రీశైల దేవస్థానం అధికారిక వెబ్సైట్కు రోజువారీ ప్రాతిపదికన 7,000 నుంచి 10,000 వరకు వినియోగదారులు తమ టికెట్లను బుక్ చేసుకోవడానికి లేదా సమాచారం తెలుసుకోవడానికి వస్తారు. ఆన్లైన్ ద్వారా రోజువారీ ప్రాతిపదికన కనీసం 2,000 మందికి పైగానే భక్తులు తమ టికెట్లను బుక్ చేసుకుంటారు. ఆన్లైన్ ద్వారా ఇస్తూ ఒక రోజుకు సుమారుగా 20 లక్షల నుంచి గరిష్టంగా 45 లక్షల వరకు ఆదాయాన్ని భక్తుల ద్వారా పొందుతుంది దేవస్థానం. అలాగే ఆలయ ప్రాంగణంలో ఆఫ్లైన్ ద్వారా రోజువారీ ప్రాతిపదికన శ్రీశైల దేవస్థానం కనీసం 2,000 మంది భక్తులు పైగానే తమ టికెట్లను ఆయా కౌంటర్ల నుంచి పొందుతూ ఒక రోజుకు 30 లక్షల నుంచి గరిష్టంగా 45 లక్షల వరకు ఆదాయం సమకూరుస్తున్నారు. ఇప్పుడు దేవస్థాన అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల రద్దీ రోజుల్లో శుభదినాల్లో ఆలయానికి ఆదాయం భారీగా పడిపోయే అవకాశం ఉంది. వాస్తవానికి రద్దీ రోజుల్లో కనీసం 35,000 నుంచి 70 లక్షలకు పైగా ఆదాయం దాటాలి. రద్దీ లేని రోజుల్లో కనీసం 18,000తో కనీసం 40 లక్షలు ఆదాయం దాటాలి. ఆదాయాన్ని పెంచేందుకు స్వామి సొమ్మును పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేసేందుకు గత 2 సంవత్సరాల నుంచి ప్రచారం కోసం శ్రీశైలం ఆలయ అధికారులు భక్తుల కోసం అధికారిక వెబ్సైట్లు, మొబైల్ యాప్లను వినియోగంలోకి తెచ్చింది. ఉదయం సాయంత్రం 2 స్లాట్లు మాత్రమే, అది కూడా గతంలో ఉన్నటువంటి 1,500 రూపాయలు 1,500 టికెట్ల స్థానంలో ఉదయం ఒక 500, సాయంత్రం ఒక 500 ఆన్లైన్ టికెట్లు మాత్రమే ఈ స్పర్శ దర్శనానికి ఇవ్వడం ద్వారా సామాన్య భక్తుడు ఎవరు కూడా సాయంత్రం 9 గంటల లోపల సమయాన్ని ఉదయం పూట కేవలం విఐపి బ్రేక్ తర్వాత స్పర్శకి ఇచ్చినటువంటి చాలా తక్కువ సమయం మాత్రమే 45 నిమిషాలు ఇవ్వడం జరిగింది. సాధారణ భక్తులతో పాటు వీఐపీ భక్తులను కూడా ఒకే విధంగా చూడాల్సిన అవసరం ఎంతగానో ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు. వీఐపీ భక్తుల కోసం ప్రోటోకాల్ వింగ్ ను పరేడ్గా ఏర్పాటు చేసిన దేవస్థానం అధికారులు కనీసం సాధారణ భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమని భక్తులు అంటున్నారు. అలాగే ఆన్లైన్లో సమాచారాన్ని తెలుసుకోలేని సాధారణ భక్తుల కోసం ఆన్లైన్ టికెట్లతో పాటు ఆఫ్లైన్లో టికెట్ కౌంటర్ నందు అందుబాటులో ఉంచాలని భక్తులు కోరుతున్నారు.